ప్రభుత్వాన్ని నడపటం తన వల్ల కాదని సీఎం రేవంత్ అప్రూవర్ గా మారారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అక్కసుతో ఈ విషయం స్పష్టంగా బయటపడింది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది. ఏమని? నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం, నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువతనంతో ఇచ్చినా, నాకు తెలియదు 6 గ్యారెంటీల అమలు సంగతి కానీ, రుణమాఫీ సంగతి కానీ, మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా, అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా, కానీ తంతె గారెల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడ్డిమారి గుడ్డి దెబ్బలక్క ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడపస్తలేదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి. రైతు బంధులో 22,000 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు కేటీఆర్. దానిపై వివరాలు సభ ముందు పెట్టాలని కోరితే మంత్రి సరిగ్గా స్పందించలేదని అన్నారు. నేను అడిగిన ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. క్రషర్లు అంటున్నారు, భూములల్లో రోడ్లలో పోయిన భూములు అంటున్నారు, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే శాసనసభ ముంగట పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగం అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు, లేదు ఇది రెండవ పంట పండించిన వాళ్ళ కూడా లిస్టు కూడా ఇళ్ళనే ఉంది, అన్ని కలిపే 22,000 కోట్లు అని చెప్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఖాతాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వేశామన్నారు కేటీఆర్. రైతు భరోసాపై టైంపాస్ కోసమే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. కానీ అదే మా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒకవైపు 28,000 కోట్ల రుణమాఫీ 2 దఫాలుగా, మరొక వైపు 73,000 కోట్ల రైతు బంధు, రెండు కలిపితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్క పెడితే 1,00,000 కోట్లు దాటింది. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటింది. వాళ్ళ రైతు బంధు భారతదేశానికి ఆదర్శమైంది. పిఎం కిసాన్గా పేరు మారింది. కాలియా ఒడిస్సాలో, కృషి బంధు బెంగాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైంపాస్. సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు, రైతు భరోసాలో కోత పెట్టేందుకు.